నలిగిపోకుండా ఉంటే ఎంచక్క కిలో 10 రూపాయల దాకా గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు ఇట్లా నలిపి పారేస్తే సగానికి సగం రేటు తగ్గించి పారేస్తారు. దరిద్రుడని అయ్యా, ఎంత ఆవేశం వస్తే మాత్రం పేపర్ని ఇట్లా నలిపి పారేస్తారటండి. ఇంతకీ తమరి కోపం ఎవరి మీద? హూ ఈజ్ హీ ఆర్ షీ? చోడ మీద అయితే నాకెందుకు కోపం వస్తాయా? ఆ విప్లవ్ కుమార్ గారి మీద నా కోపం అంతా. ఓ అంతేనా? ఓరి నీ బండ పడి నీకు అట్టగా ఉంటుందా? వాడు తిట్టింది నన్ను, నిన్ను కాదు. ఏ రోజు ఏ స్టేట్మెంట్ ఇస్తాడని చెప్పి ఇక్కడ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంతకీ వాళ్ళ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో? స్కీముల పేరుతో స్కాములు, పథకాల పేరుతో 10,000 కోట్లు పలహారం. బాగుంది. పైగా స్కాముల వారని తమరికి బిరుదు కూడా వాడు తగిలిచ్చాడండి. రియల్లీ వెరీ ఫన్నీ. నీకు అట్టగా ఉంటుందా? చెట్టంత లీడర్ నన్ను పట్టుకొని వాడు ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇస్తామంటే నీకు కామెడీగా ఉందా? కామెడీగా? అయ్యా, వాడి స్టేట్మెంట్ తో సున్నిత మనస్కులైనటువంటి తమరు అప్సెట్ అయిన మాట నిజమే, నో డౌట్. కానీ ఏం చేద్దాం? వాట్ టు డూ? వాడెంత, వాడి బతికెంత లేపేస్తే పోలా? అయ్యా, తమరు పూర్వాశ్రమంలో ఏదో 4-5 మర్డర్లు చేసుకున్నారు కదా అని చెప్పి ఇవాళ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా మర్డర్లు, కిడ్నాపులు అంటే ఎట్టగండి? మార్గాంతరం ఆలోచించాలి. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్. ఊరికే లెక్చర్లు ఇచ్చి ఆడకపోతే ఆ మార్గాంతరం ఏదో చెప్పి ఆడవచ్చు కదా. అలా అన్నారు, బాగుంది. అచ్చేవిడి పడేయండి. అవును బాబు, నీకు ఇప్పించిన ప్రాజెక్ట్ వర్క్ మొత్తం 200 కోట్లు. అది నువ్వు ఎట్లాగూ చేయలేవు. అసలు ఆ ప్రాజెక్టు సైట్ ఎక్కడుందో కూడా నీకు తెలియవాళ్ళ. ముందే 6గురికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేసి దర్జాగా కూర్చున్నావు. ఇక ఆ భూమి మీద ఇంతవరకు గడ్డ పొలుగు పడినటువంటి పాపాను పోలా. అయినా 40 కోట్లు అడ్వాన్స్గా నొక్కేశావు. ఇక నానా పాట్లు పడి నీకు ఆ వర్క్ ఇప్పించిన నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం వంకాయలు బేరం ఆడుతున్నావు. ఇదిగో మడిసన్నాక కాస్తంత విశ్వాసం ఉండాలా? పోయేటప్పుడు ఏమన్నా కట్టుకుపోతావేంటి? రండి రండి, అదిగో అక్కడ ఉన్నారు. సర్లే, తర్వాత మాట్లాడుకుందాం. రండి. అయ్యా వచ్చారు. రెండు విప్లవ్ కుమార్ గారు, ఎంత కాలానికి పేదోడు కొంపను పావనం చేశారు. అబ్బా, కరెక్ట్ గా ఆ ముఖ్య నేను అనుకున్నాను, మీరు అనేశారు. నన్ను ఎందుకు పిలిపించాం మిస్టర్ నరహరి? ఎందుకంటే విందుకే. అన్నార్తులు ఆకలితో ఆక్రందనలు చేస్తుంటే అవేవి పట్టకుండా ఇక్కడ విందులతో చిందులేయడం నీలాంటి కామందులకే చెల్లింది మిస్టర్ నరహరి. బాబు విప్లవ్ కుమార్ గారు, మీరే కాదు మీ భాష కూడా మాకు అర్థం కావట్లా. వారు ఆవేశపడుతున్నట్టు మాత్రం అర్థమవుతుంది కదండి. సరే, ఈ ఆవేశాలు ఎప్పుడూ ఉండేవే. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు నా గురించి ఏమనుకున్నా నేను మాత్రం మీ శ్రేయభిలాషిని. పాపం మీరు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీకున్న బాధ్యతలు ఉంటాయి, ఆశయాలు, ఆదర్శాలు ఉంటాయి, ఉండాలి కూడా. కానీ బాధ్యతల సంగతి ఏమిటి ఆలోచించబడ్డా? సో మనం ఒక అండర్స్టాండింగ్కి వచ్చేస్తే మీ బాధ్యతలు తీరుతాయి, నా మీద మీకున్నటువంటి కోపం పోతుంది. ఎట్లా ఉంది ఐడియా? అదర్లా బ్రహ్మాండం. ఏమండి విప్లవ్ కుమార్ గారు, ఏమిటి అట అయోమయంగా చూస్తారేమిటండి? ఇప్పుడు మా సార్ ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు మన రైతులు పరిస్థితులు బాగుండనప్పుడు హాలిడే, క్రాప్ హాలిడే అని ప్రకటిస్తారు చూడండి. అట్లాగే మీరు కూడా మీ ఆశయాలకి, ఆదర్శాలకి కొంతకాలం హాలిడే ప్రకటించవచ్చు కదా అని. అర్థం కాలే? ఉన్నాడు యువత. అయ్యా ఏంటి ఏదో తమాషా, ఉభయం ఓ 25 లక్షలు ఉంచండి. నన్నే డబ్బుతో కొనాలని చూస్తారా? మీ దగాకోరు రాజకీయాల మీద రాజీ లేని పోరాటం చేస్తున్న నన్ను డబ్బుతో కొనాలని చూస్తారా? మీ సంగతి తెలుస్తా. ఆగండి విప్లవ్ కుమార్ గారు. ఏమంటే పిలుస్తున్నారు, రండి. అంటే ఏంటన్నమాట? నేను ప్రజలను దగా చేసి అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నాననే, పథకాల పేర్లు చెప్పి జనం చెవుల్లో పూలు పెడుతున్నాననే, అందుకే నువ్వు పేపర్ వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు కొడుతున్నావా? అంతే బాబు. అసలు నీకు పేదవాళ్ళ గురించి ఏమైనా తెలిస్తే కదా. నేను నీ దగ్గర పేద ప్రజల గురించి పాఠాలు చెప్పించుకునేంత దుస్థితిలో లేను మిస్టర్ నరహరి. సరే, అట్టాగే గాని నేను పేద ప్రజలను దగా చేస్తున్నానని చెప్పి ఆ జనం చేత అనిపించి చూద్దాం. ఓకే, ఆ మాట జనం చేత అనిపిస్తాను, చూస్తూనండి. అయ్యా, తమరు తమ అలవాటు ప్రకారం వాడిని డబ్బుతో కొట్టాలని చూశారు. వాడేమో ససేమిరాని దిగదీసి కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు చూద్దాం. ఇప్పుడు ఈ బ్యాగుతో ఏం పని? ఎవరో బాటసార్లు పట్టుకొస్తున్నట్టున్నాడు. రావా. ఇప్పుడు ఈ విప్లవ్ కుమార్ గారు ఏమన్నాడంటే, నేనేదో మీ అందరినీ మోసం చేస్తున్నానంట, వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నానంట.
పైగా పెద్ద దుర్మార్గుడంట. ఈయన ఇంకా ఏవో నేరాలు ఘోరాలు చేస్తున్నారు కూడా అభియోగం మోపుతున్నారు. దీనికి మీరేమంటారు అది చెప్పండి. చెప్పండా? అవునండి, మరి ఈయనగా నేరాల ఘోరాలు చేయబడేటండి, మరి ఖచ్చితంగా చేస్తున్నారండి. పావలాకి కిలో బియ్యం ఇస్తున్నారండి, అది నేరం కదండి. మరి ఇంట్లో గుహబెట్టి నెలకి 2000 రూపాయలు ఇస్తున్నాడండి, అది ఘోరంగా తిట్టండి. ఇస్తాడు ఎందుకు ఇవ్వడు? వీడి సొంత డబ్బు అయితేగా. అదేంటబ్బాయ్, అరపైసా వడ్డీకే రుణాలు ఇస్తున్నాడుగా, డబ్బులు తిరిగి గట్టపోయినా పెద్ద పట్టించుకోవట్లే. గ్యాస్ స్టవ్లు కూడా ఇచ్చాడు. ఇంకా ఏంటంటే గ్యాస్ బండ రేట్లో సగం ఆయన కూడా భరిస్తున్నాడు. ఇక వైద్యం విషయానికి వస్తే అంతో కొంత ఇస్తూనే ఉన్నాడులే. ఇవన్నీ గనుక నేరాలనుకో ఆయన ఖచ్చితంగా నేరస్తుడే. మా బాగా చెప్పావమ్మా. అవును, మరి ఈ పథకాల కోసం ఆయన సొంత ఆస్తులు ఏమన్నా అమ్మాడేంటి? జనం సొమ్మేగా. సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఇదే. ఈ పథకాల వల్ల నాబోటి కాంట్రాక్టర్లను సుఖంగా బతుకుతున్నాం. సుఖంగా బతికి ఇలా శరీరం పెంచుకుంటున్నాం. అడుగు తీసి అడిగేయాలంటే చాలా కష్టమైపోతుంది. మరి ఈ నేరం అంతా ఈందే కదా. ఇవన్నీ చేయడానికి ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తున్నారు. సామాన్య ప్రజలు ఈ పన్నుల భారం మొయ్యలేకుండా ఉన్నారు. కాస్త ఆలోచించండి, వాస్తవం తెలుసుకోండి. ఇంతకీ నువ్వేమంటావు అబ్బాయి? ఏదో బిచ్చగాలికి బిచ్చం విధించినట్టు ఏమిటా తమాషా? అక్కడికి ఆయన ఇచ్చేవాడు, మనం అడుక్కునే వాళ్ళమా? మధ్యలో నువ్వేవడవా ఇచ్చేవాడిని ఇవ్వద్దంటావా? ప్రజలకు ఉపాధి కల్పించి ధరలను అదుపు చేసి ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచాలి. ఈ దోపిడీదారు ప్రజల నుంచి పన్ను రూపంలో 1000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. అందులో 1 రూపాయి పథకాల పేరుతో ప్రజలకు పంచుతున్నాడు. 10 రూపాయలతో ప్రచారం చేసుకుంటున్నాడు. మిగతాది మొత్తం మింగేస్తున్నాడు. ఆ విధంగానే వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడు. ఆ మహారాజు ఏం తిండి మాకేండి, ఎంత తిండి మాకేండి, మధ్యలో నీకేంటంట? చూడబ్బాయి, ఎవరెంత తింటే మాకెందుకు చెప్పు, మాకెంత ఇస్తున్నారన్నదే మాకు ముఖ్యం అంతే. అయ్యో అది కాదమ్మా, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. చాలే అయ్యా, పెద్ద చెప్పొచ్చాడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.